హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8కి ఫైనల్ మెగా చీఫ్ అయింది తేజ కాదు. సారీ ఫ్రెండ్స్, రాంగ్ అప్డేట్ ఇచ్చినందుకు. రోహిణి అయితే 13వ వారానికి బిగ్ బాస్ సీజన్ 8కి ఫైనల్ మెగా చీఫ్ అయింది. బిగ్ బాస్ చరిత్రలోని ఫస్ట్ టైం అనుకుంటా. ఈమె 5th వీక్ హౌస్లోకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 8 వీక్స్ వరకు ఒక్కసారి కూడా నామ్స్లోకి రాకుండా సేవ్ అయ్యి ఇక ఇప్పుడు 13వ వారానికి ఫైనల్ మెగా చీఫ్ అయింది. ఇక ఇప్పుడు 14th వీక్ వెళ్ళిపోతుంది. ఇక టికెట్ ఫినాలే విన్ అయితే డైరెక్ట్గా టాప్ 5కి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ కంటెస్టెంట్ కూడా నామ్స్లోకి రాకుండా డైరెక్ట్గా టికెట్ ఫినాలే వీక్ వరకు వెళ్ళిన వారు లేరు. ఈమె దాన్ని బ్రేక్ చేసి ఫినాలే వరకు వచ్చేసింది. నైట్ వచ్చిన ప్రోమోలో రోహిణి వర్సెస్ విష్ణుప్రియ ఇద్దరు కూడా నెగిటివ్ అయ్యేలా ఉన్నారు. విష్ణుప్రియ కన్నా రోహిణి ఎక్కువ నెగిటివ్ అయ్యేలా ఉంది. నువ్వు ఫస్ట్ నిఖిల్ని ట్రై చేస్తావు, నిఖిల్ పడకపోతే పృథ్వీని ట్రై చేస్తావు అంటుంది. ఇక విష్ణుప్రియ కూడా నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందిలే అంటూ రెచ్చిపోతుంది. ఇద్దరు కూడా క్యారెక్టర్ అసెషన్ అయితే చేసుకున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ చూస్తే ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నైట్ నేను పెట్టిన వీడియోకి కొన్ని కామెంట్స్కి నా సమాధానం ఇదే ఫ్రెండ్స్. నేను గౌతమ్ పిఆర్ అని కొంతమంది అంటున్నారు. ఎవరైతే అలా అన్నారో వాళ్ళు లైవ్ చూడకుండా ఓన్లీ ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నారు. మీరు లైవ్ చూస్తే అప్పుడు ఎపిసోడ్ చూడండి ఫ్రెండ్స్. మెగా చీఫ్ టాస్క్ కి గౌతమ్ సంచాలకుగా ఉంటాడు. 3 బ్లూ 3 రెడ్ ఉన్న డైస్ ని లోపల పెట్టాడు బిగ్ బాస్. కంటెండర్ ముగ్గుని 3 బ్లూలో పెట్టాడు, ఇద్దరిని రెడ్ లో పెట్టాడు. ఇప్పుడు సంచాలక్ ఏం చేయాలి? డైస్ రోల్ చేయాలి. డైస్ వేసినప్పుడు రెడ్ పడితే రెడ్ మీద నిలబడిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళలో ఒకరినైతే అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తేజని అవుట్ చేస్తే నన్నెందుకు అవుట్ చేసావు, తననెందుకు అవుట్ చేయలేదు అంటాడు. ఒకవేళ యష్మిని అవుట్ చేస్తే నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటది. ఇన్ కేస్ బ్లూ పడితే ఒకరిని అవుట్ చేయాలి. ఒకవేళ గౌతమ్ తేజక్ గానీ రోహిణి కానీ హెల్ప్ చేస్తే గ్రూప్ గేమ్ ఆడాడని పోర్ట్రే చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ వేశాడు. కానీ గౌతమ్ మాస్టర్ మైండ్ తో బిగ్ బాస్ ప్లాన్ ని తిప్పికొట్టాడు. డైస్ మీద 3 బ్లూల్లో ఒక బ్లూని నల్ల చేసి రిమైనింగ్ 2 బ్లూస్ లో ఇద్దరు పేర్లు అయితే రాస్తాడు. నల్ల చేసిన బ్లూ పడితే దాన్ని కన్సిడర్ అయితే చేయడు. ఇక 3 రెడ్స్ మీద ఇంకో 3 పేర్లు అయితే రాస్తాడు. డైస్ రోల్ చేసినప్పుడు ఎవరి పేరు అయితే వస్తుందో వారిని తీస్తాడు. అలా పేర్లు రాశాడు కాబట్టి అందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. లేకపోతే నన్నెందుకు తీసావు అనేవారు. గౌతమ్ డైస్ మీద పేర్లు రాయడం, అలాగే ఇంటి సభ్యులు కూడా డైస్ మీద పేర్లు రాయడం వల్ల ఎటువంటి గొడవ జరగలేదని కూడా అంటారు. కానీ ఇదంతా మొత్తం ఎపిసోడ్ లో లేపేశాడు. లైవ్ లో అయితే క్లియర్ గా ఉంది. బిగ్ బాస్ క్లియర్ గా గౌతమ్ ని నెగిటివ్ చేయడానికి చూశాడు. కానీ మనోడు తెలివిగా హ్యాండిల్ చేశాడు. ఎవరైతే నేను గౌతమ్ పిఆర్ అని కామెంట్స్ పెట్టారో వాళ్ళ కోసమేనండి ఇది. నేను గౌతమ్ పిఆర్ అయితే నా ముందు వీడియోస్ లో నిఖిల్ కి సపోర్ట్ చేస్తూ కూడా చెప్పాను. నామ్స్ టైంలో సోనీ అలాగే సీత కావాలని నెగిటివ్ చేస్తున్నారు నిఖిల్ అని. అప్పుడు నేను నిఖిల్ కి సపోర్ట్ చేస్తూ చెప్పాను. మరి అప్పుడు నేను నిఖిల్ పిఆర్ అని అంటారా? ఇది జస్ట్ 3 months గేమ్ షో. మేము చెప్పేది జస్ట్ హౌస్లో వాళ్ళు ఆడే గేమ్ గురించి మాత్రమే. అప్పుడు నేను నిఖిల్కి సపోర్ట్ చేసినప్పుడు ఎవరు కూడా నిఖిల్కి బాగా సపోర్ట్ చేస్తారని ఎవరు కామెంట్ చేయలేదు ఫ్రెండ్స్. బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత ప్రజెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు ఎంత కొట్టుకున్నా కూడా ఆ తర్వాత పబ్బులకి పార్టీలకి టూర్లకి అయితే కలిసి వెళ్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. దానికి మీరెందుకు అంతలా కామెంట్స్ పెట్టడం? ఒక ఆమె అయితే ఇప్పటి వరకు మీరు ఫెయిర్ గా చెప్తున్నారు అనుకున్నాను, కానీ ఇక నుంచి మీ వీడియో చూడనని పెట్టారు. నా రివ్యూస్ నేను ఫెయిర్ గానే చెప్తాను. ఇక ఫ్రైడే మార్నింగ్ డిఫరెంట్ అన్అఫిషియల్ ఓటింగ్ పోల్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లో నిఖిల్ టాప్ లో దూసుకుపోతున్నాడు. సెకండ్ ప్లేస్ లో నబిల్, థర్డ్ ప్లేస్ లో ప్రేరణ, 4th ప్లేస్ లో యష్మి, లాస్ట్ ప్లేస్ లో పృథ్వీ అయితే ఉన్నాడు. ఇక ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే ఎవరికైతే ఫ్యాన్ హావా ఉన్నదని ఈజీగా తెలుస్తుంది. ఇక ఈ సీజన్ కి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నిఖిల్ అవుతాడు పక్కా. గౌతమ్ అయితే రన్నర్ గానీ 3rd ప్లేస్ లాగానే ఉంటాడు. ఇదే బిగ్ బాస్ ప్లాన్. అందుకే మనోడి పాజిటివ్ ఉన్నాయన్నీ కూడా ఎపిసోడ్ లో లేపేస్తున్నాడు. కమింగ్ 2 weeks లో గౌతమ్ ని ఆడియన్స్ దృష్టిలో నెగిటివ్ చేసి ప్లాన్ వేస్తాడు బిగ్ బాస్. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ సీజన్ కి ఫైనల్ మెగా చీఫ్ రోహిణి అవ్వడంపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.